దేవాతి దేవుడు మీ అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మీరంతా బాగున్నారండి? మీరందరూ బాగుండాలని ప్రతిరోజు కూడా మీ అందరి కోసం ప్రేయర్ బుక్లో ప్రార్థనా విజ్ఞాపనలు రాసి మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక తల్లిగారి గురించి, ఆమె యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగునే ఎందుకు ముట్టుకుంది, వస్త్రపు చెంగునే ఆమె ఎందుకు తాకాలనుకుంది, ఏంటి ఆ వస్త్రపు చెంగులోని ఒక మర్మం అనేది ఈరోజు నేను మీకు స్పష్టంగా తెలియచేయాలనుకుంటూ ఉన్నాను. మొట్టమొదటిగా ఆ తల్లిగారి గురించి 3 సువార్తల్లో కూడా రాయబడ్డాయి. మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 20వ వచనం నుంచి, మార్కు సువార్తలో 5వ అధ్యాయము 25వ వచనం నుంచి, లూకా సువార్తలో 8వ అధ్యాయము 45వ వచనం నుంచి, ఈ 3 సువార్తల్లో కూడా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ తల్లిగారి గురించి ప్రస్తావించబడింది. అయితే మార్కు గారు ఈ తల్లిగారి గురించి స్పష్టంగా రాశారు. చూద్దాం ఒకసారి వచనాన్ని. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి, 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గురించి విని, నేనాయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదుననుకుని జనసమూహములో ఆయన వెనుకకి వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. మార్కు సువార్తలో చాలా స్పష్టంగా ఈ తల్లిగారి గురించి రాయబడింది. అయితే ఎందుకు ఆ తల్లిగారు యేసయ్య వస్త్రపు చెంగునే ముట్టాలనుకుంది? అసలు ఆ తల్లిగారికి ఉన్న ప్రాబ్లం ఏంటని చూస్తే 12 సంవత్సరాల నుంచి కూడా రక్తస్రావంతో చాలా బాధపడుతుంది. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో రకాల మందులు వాడింది, ఎంత మాత్రమో ప్రయోజనం లేకుండా పోయింది. చాలా ధనం కూడా ఖర్చు పెట్టినట్టుగా ఈ వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆమె యేసును గురించి విన్నది అని లేఖనంలో స్పష్టంగా రాయబడింది. ఈరోజు చాలా విషయాలు వింటుంటాం కదా, లోక సంబంధమైన విషయాలు వింటూ ఉంటాం. ఆ సినిమా రిలీజ్ అయ్యింది, ఆ హీరో ఎలా చేస్తున్నాడు, వాళ్ళు ఎలా అనుకుంటున్నారంట, వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారంట అని లోక సంబంధమైన వాటన్నిటినీ వింటూ లోకంలో కలిసిపోతూ ఉన్నారు చాలామంది. వినుట ద్వారా విశ్వాసం కలుగుతుందని లేఖనం చెప్తుంది. ఏం వినాలి అంటే యేసును గురించిన మాటలు వినాలి. అందుకనే ప్రతిరోజు ఎవరైతే బైబిల్ చదువుతారో, ఎవరైతే దేవునికి సమీపంగా జీవిస్తారో వారి జీవితంలో ఎన్నో కార్యాలు జరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. మరి నామమాత్రపు క్రైస్తవులుగా బ్రతికే వారి జీవితాల్లో ఎందుకు కార్యాలు జరగట్లేదంటే, వారు కేవలం ఆదివారం మాత్రమే యేసుప్రభు గుర్తొస్తూ ఉంటాడు. ఇంట్లో బైబిల్ ఎక్కడ ఉంటుందో తెలియదు, అందులో వచనాలు వాక్యాలు ఏం రాయబడ్డాయో తెలుసుకోరు. ఒకవేళ అవి చదివిన వాక్యానుసారంగా వారు బ్రతకకపోవడం వల్ల వాళ్ళ జీవితాల్లో మేలు పొందుకోవట్లేదు. మీకు ఒక మాట చెప్పనా, ఈమె ఒక యూదురాలు. యూదులకి తోరా అంటే చాలా విశ్వాసం అండి. ఆది కాండము నుంచి ద్వితీయోపదేశ కాండం దాకా ఉన్న ఈ 5 కాండాలని తోరా అని పిలుస్తారు. ఈ తోరాని వారు చాలా ఎక్కువ నమ్ముతారనమాట యూదులు. అలాగే పాత నిబంధన అంతా కూడా వారు ఎక్కువ విశ్వసిస్తారు. మెస్సయ్య వస్తారు అని ఈ రోజుకి కూడా యూదులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మోషే కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులకి ఒక ఆజ్ఞనిచ్చారు. చూద్దాం, ఆ రిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు వేసుకుని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రములు కలిగింపవలెను. ఆనాడు మోషే కాలంలో దేవుడు ఒక ఆజ్ఞనిచ్చారు ఇశ్రాయేలీయులకి. వారి బట్టల అంచులకు కుచ్చులు వేసుకోవాలి, నీలి సూత్రాలు తగిలించుకోవాలని చెప్పి దేవుడు ఆజ్ఞనిచ్చారు. అందుకనే ఇశ్రాయేలీయులు అందరూ కూడా తమ వస్త్రాలకి కుచ్చులు పెట్టుకుని నీలి సూత్రాలు వేసుకుంటారు. అదొక ఆజ్ఞ. అది దేవుని ఆజ్ఞకు, దేవుని శక్తికి ప్రతీక గనుక ఇశ్రాయేలీయులు దానిని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారనమాట. అయితే మలాకీ గ్రంథంలో ఒక ప్రవచనం ఉందండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూస్తే గనక, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము
2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. మలాకి గ్రంథంలో ఉన్న ఈ ప్రవచనము నీతి సూర్యుడు అనగా మెస్సయ్య అని, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేస్తాయని ఈ ప్రవచనాన్ని కూడా యూదులు ఎక్కువ నమ్ముతారు. హిబ్రూ భాషలో రెక్కలు అంటే కనాఫ్ అంటారు. కనాఫ్ అంటే 2 అర్థాలు వస్తాయి. ఒకటిది పక్షి రెక్కలు, 2 వస్త్రపు చెంగు అని. అయితే ఆయన యొక్క వస్త్రపు చెంగు ద్వారా రక్షణ పొందుకుంటాము అని యూదులు ఈ ప్రవచనాన్ని ఎక్కువ నమ్మేవారన్నమాట. అందుకనే మత్తయి సువార్తలో కూడా చూస్తే అనేక మంది రోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టి స్వస్థత పొందుకున్నట్టుగా కూడా మత్తయి సువార్తలో రాయబడింది. ఇప్పుడు ఈ విషయాన్ని గనక మనం ఆలోచన చేస్తే, యూదురాలైన ఈ స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేక, ఈయనే నిజమైన మెస్సయ్య, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నాకు ఆరోగ్యము కలుగుతుందన్న ఒక విశ్వాసము, అటు వాక్యాన్ని చదివింది, వాక్యాన్ని నమ్మింది, వాక్యమే యేసు ప్రభువుగా వచ్చారని మెస్సయ్య అని అంగీకరించి విశ్వాసంతో యేసయ్య వస్త్రపు చెంగును ముట్టగానే, ఎంత అద్భుతం అండి, 12 సంవత్సరాల నుంచి కూడా భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న ఆ తల్లికి వెంటనే స్వస్థత కలిగింది. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు ఆ తల్లిగారు వస్త్రపు చెంగునే ముట్టుకుంది అంటే? వాక్యం ఉంది పాత నిబంధనలో. ఆ వాక్యాన్ని ఈ తల్లిగారు నమ్మారు. మెస్సయ్య ఈయనే అని ఆమె విశ్వసించింది. ఆయన్ను ముట్టుకొనుట ద్వారా, వస్త్రపు చెంగును తాకడం ద్వారా స్వస్థత కలుగుతుందని నమ్మి ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే అద్భుతం జరిగింది. ఈరోజు మీ జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని చదవండి, వాక్యానుసారంగా జీవించండి, విశ్వాసంతో ప్రార్థించండి. అప్పుడు మీ జీవితంలో వెనువెంటనే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. మీరు దేవుణ్ణి నామాన్ని మహిమపరుస్తూ సాక్షిగా బ్రతుకుతారు.